అది అది హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని కిషోర్. ఇప్పుడు మాకు యూకేలో మార్నింగ్ 8:11 అవుతుంది. ఏంటి ఇంత మార్నింగే రెడీ అయ్యిందని చూస్తున్నారు కదా, తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము. చిన్న పాప ఆద్వికాకి పుట్టి వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నాము. ఇండియాలో ఉండుంటే కనుక తిరుపతి వెళ్ళే వాళ్ళం. సో మాకు రావటానికి కుదరలేదు కాబట్టి ఇక్కడే బర్మింగంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టైంకి ఉంది అపాయింట్మెంట్? 11:30. మాకు 11:30కి అపాయింట్మెంట్ ఉంది. సో ఆ టైం కల్లా మేము అక్కడ రీచ్ అయిపోవాలి. చూడండి ఆద్వికని చూడండి, ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా మీ పిల్లలు ఎంతమంది అని చెప్పి. ఇగో చిన్న పాప ఏమే చూపించు, చిన్న పాప తీసుకో. అది అది బంగారం, చిన్ని బంగారం. ఇవిడ పెద్ద పాప, ఇద్దరు పాపలే. ఇప్పుడే చూడండి ఎంత బాగా హెయిర్ వస్తుందో, మంచిగా పిల్లకలు కూడా అందుతుంది కూడా. కానీ ఏం చేస్తామో, పక్కనేమో బాధగా ఉంది, తప్పదు కదా చేపించాలి. మన సబ్స్క్రైబర్స్ చాలా క్యూట్ ఉంటది, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అంటా ఉంటారు. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. కొంచెం టెన్షన్ గానే ఉంది, చేర్చుకునిద్దా లేదా అని చెప్పి అయితే కొంచెం భయంగానే ఉంది మాకు. డాడీ కూర్చివా నువ్వు, డాడీ కూర్చివా నువ్వు. ఏడ్చుద్దని అనుకుంటున్నాం, మరి ఏం జరుగుద్దో చూడాలి. పొద్దున్నే తొందరగా నిద్ర లేచారు. ఫేస్ ఏమో డల్ గా ఉంది. కేశమమ్మ స్మైల్ చెయ్యి. ఇక్కడ చూడండి, కేష్క కార్ సీట్ తోటి బిజీగా ఉంది, దాన్ని లేపడానికి ట్రై చేస్తుంది. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాము. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళటానికి మాకు అట్లీస్ట్ 1.5 hour టైం పడుతుంది. ఎందుకంటే మా లొకేషన్ నుంచి బర్మింగం చాలా దూరం కాబట్టి. చిన్ను ఆద్వికాని కార్ సీట్లో కూర్చోబెడుతున్నాడు. ఇక్కడ ఎలా అంటే, కార్లో బేబీస్ ఉన్నప్పుడు బేబీ సీటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూకేలో రూల్స్ చాలా ఎక్కువ. ఆ రూల్స్ మన పిల్లల సేఫ్టీ కోసం కూడా కాబట్టి వాటిని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వద్దులే వద్దులే, సార్ కూర్చో, సిట్ స్ట్రైట్. అది హాయ్ చెప్పు ఇక్కడ. బొట్టు పెట్టుకో, క్యూట్ ఉంటావు బొట్టు పెట్టుకుంటే. ఎందుకు తీసేసు? You look so cute. సో ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 11:30 వరకు రీచ్ అయిపోవాలి. ట్రాఫిక్ కనుక తక్కువ అయితే ఎస్, ఐ థింక్ విల్ రీచ్ ఆన్ టైమ్. సో మ్యాక్సిమం నేను రికార్డ్ చేస్తాను అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. స్టార్ట్ అయ్యి 10 minutes కూడా కాలేదు, అప్పుడే షీ స్లీపింగ్. అంత ఎర్లీ మార్నింగ్ లేపి స్నానం చేయించేసరికి నిద్రపోతుంది. శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్. సో ఆన్ టైంకి వచ్చేసాం టెంపుల్కి. నాకు తెలిసి వీకెండ్ కూడా కాబట్టి చాలా జనాలు ఉంటారు ఇక్కడ. సో ఇదేనండి టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
What is this? Water. There is some water. కదా? కిష్ గోవింద గోవింద అది గోవింద పెట్టు అది అది గోవింద జంప్ జంప్ హప్ 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 బయటికి తీసుకొస్తే చాలు కేష్ కానీ ఫుల్ హ్యాపీగా ఉంటుంది, అసలు చేతికి దొరకదు. కేష్ మమ్మ ఇద్దా మమ్మీకి ఇవి ఏంటది. సో మేము టికెట్ తీసుకొని గుండు చేయించడానికి ముండం రూమ్కి వెళ్తున్నాము. మేమైతే టైంకి వెళ్ళాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుండు చేయించడానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదే ముండం రూమ్, ఇక్కడే హెయిర్ కట్ చేస్తారు పిల్లలకి. లైక్ ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. లైక్ గుండు చేయించిన తర్వాత స్నానం చేయించడానికి బాత్రూమ్స్ కానీ డ్రెస్ చేంజ్ చేయడానికి కూడా అంతా బాగానే ఉంటుంది ఇక్కడ. జుట్టు పోతుంది గోవింద గోవింద. మేము అతన్ని 5 కత్తెరలు ఇవ్వమని అడిగాము ముడుపు కట్టుకోవడానికి. లాస్ట్ టైం కేష్గా కూడా ముడుపు కట్టాము. సో దట్ మేము ఇండియా వచ్చినప్పుడు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము, అప్పుడు అక్కడ ఇద్దామని. మన ఇండియాలో లాగా బ్లేడ్తో చేయరు, ట్రిమ్మర్తో చేస్తారు. ఫస్ట్ ట్రిమ్మర్తో స్లోగా చేస్తున్నప్పుడు బాగానే చేయించుకుంది, ఇంకా తర్వాత హార్డ్గా చేస్తునేసరికి ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా లాస్ట్ గుండు చేస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. ఎంత ఆపిన ఏడుపు ఆపలేదు. కొంచెం టైం పట్టింది ఆద్వికని ఊరుకోపెట్టడానికి. Shower the baby, and then Lucas will be here. He's coming by 12. 12? Yeah. So shower the baby first. సో ఆద్వికకి గుండు అయిపోయింది. గుండు చేయించిన తర్వాత ఇక్కడే స్నానం కూడా చేపించేసి డ్రెస్ చేంజ్ చేశాను. మమ్మీ దగ్గరికి వెళ్ళి నుంచో పట్టుకొచ్చింది దాన్ని కూడా. నేనైతే ఆద్వి హెయిర్ని చాలా మిస్ అవుతున్నాను, కానీ ఆద్వి ఫేస్లో అంత చేంజ్ ఏమీ లేదు, మేజర్ డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు. ఆద్వికని రెడీ చేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. పూజ బాగా జరిగింది. తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము. కాకపోతే లోపల మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అలో లేదు కాబట్టి నేను మీకు చూపించలేదు. అండ్ ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. నేను ఇంటి దగ్గరే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. సో ఫస్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు. చిన్ను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో ఇద్దరం కలిసి లంచ్ చేసాం.
లంచ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పార్క్ ఉంది. కేష్క చాలాసేపు ఆడుకుంది. వాట్ హ్యాపెన్? గుండు 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 గుండు. యాక్చువల్గా ఐఎమ్ సో హ్యాపీ. అనుకున్నట్టుగా అంతా బాగా జరిగింది. పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా కోఆపరేట్ చేశారు. సో ఇదే కదా మనం పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇంకింటికి వెళ్తున్నాము. సో దట్స్ ఇట్ గాయస్. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నేను ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.